రైట్. ఇక ఏపీలో రాజకీయాలు హాట్గా మారుతున్నాయా? ఏపీ డిప్యూటీ సీఎం నారా లోకేష్ అంటూ తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న ప్రచారం వెనుక ఆంతర్యం ఏమైనా ఉందా? లేదు, డైరెక్ట్గా సీఎం డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీఎం అంటూ కూడా సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే రాష్ట్ర రాజకీయాలు ఏ విధంగా వెళ్తున్నాయి అర్థం కాని పరిస్థితి నెలకొంది. గత కొన్ని రోజులుగా తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నేతలు కావచ్చు, ముఖ్యంగా అనేక మంది మంత్రులు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, డిప్యూటీ సీఎం హోదా నారా లోకేష్కు ఉందంటూ కూడా ప్రచారం చేస్తున్న పరిస్థితులు అయితే మాత్రం కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న ఏదైతే పవన్ కళ్యాణ్ పిఠాపురం సంబంధించి నియోజకవర్గంలో కూడా మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే వర్మ కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఒక మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్న, ఎందుకు నారా లోకేష్ డిప్యూటీ సీఎం కాకూడదు, నారా లోకేష్ డిప్యూటీ సీఎం అయ్యే హోదా ఉంది, పార్టీ కష్ట పరిస్థితులు ఉన్నప్పుడు తనదైన శైలిలో నారా లోకేష్ నువ్వా నేనా అనే విధంగా కూడా ముందుకు తీసుకువెళ్ళిన పరిస్థితులు నెలకొన్నాయంటూ కూటమి, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నేతలు కూడా అన్న పరిస్థితి నెలకొంది. అసలు వీటి వెనకున్న ఆంతర్యం ఏమిటి? ఎందుకు ఈ విధంగా ముందు ప్రచారం జరుగుతుంది అంటే, నిజానికి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, సీనియర్ నేతలు కావచ్చు వ్యాఖ్యానిస్తున్నారు చెప్ప అధికారికంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధినేత చంద్రబాబు నాయుడు కానీ, లేదా డైరెక్ట్గా మంత్రిగా ఉన్న నారా లోకేష్ కానీ, ఇటు డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ కానీ ఏమాత్రం ఈ విషయంపై అయితే మాత్రం స్పందించలేదు. ప్రధాన అగ్ర ఛానల్తో పాటు డిజిటల్ మీడియా అయితే మాత్రం ఈ విషయంపై జోరుగా ప్రచారం అయితే సాగుతుంది. నిజానికి ఒక విషయం బయటకు రావాలి అంటే ఏమాత్రం ఏది లేకుండా విషయం అయితే బయటకు రాదని కూడా మనం చెప్పవచ్చు. అయితే నారా లోకేష్ను డిప్యూటీ సీఎంగా చేస్తే ఖచ్చితంగా సీఎంగా పవన్ కళ్యాణ్ని చేయాలంటూ జనసేనకు సంబంధించిన సీనియర్ నేతలు, గోదావరి జిల్లాలో కాదు రాష్ట్రంలో ఉన్న శుంకర కృష్ణవేణి కావచ్చు, అనేక మంది మహిళ ఎవరైతే వీర మహిళలు ఉన్నారో వారంతా కూడా సోషల్ మీడియా వేదికగా సీఎం పవన్ కళ్యాణ్ అంటూ కూడా వారు పేర్కొంటున్న పరిస్థితులు నెలకొన్నాయి. సీఎం పవన్ కళ్యాణ్గా ఉంటే డిప్యూటీ సీఎంగా నారా లోకేష్ ఉంటారు, ఓకే కంగ్రాట్స్ అంటూ కూడా వీరు పేర్కొంటున్నారు. ఇదే అదునుగా కొన్ని సంబంధించిన ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు ఇప్పటికే నారా లోకేష్ డిప్యూటీ సీఎం అంటూ కూడా ప్రచారం చేస్తున్న పరిస్థితి మాత్రము కనిపిస్తుంది. ఈ తరుణంలో ప్రస్తుతం సీఎంగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు, అంటే ఒకవేళ పవన్ కళ్యాణ్ సీఎం అంటున్నారు కదా, మరి చంద్రబాబు నాయుడు ఏంటి పరిస్థితి అంటే, కేంద్రంలో ఒక కేంద్రానికి సంబంధించి కీ రోల్గా రాష్ట్రపతి లేదా గవర్నర్ పదవి వెళ్తారు, పెద్దల సభకు వెళ్తారు. కీ రోల్గా దేశంలోనే చంద్రబాబు నాయుడు ముందుకు వెళ్ళబోతున్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉండబోతున్నారు, ఉప ముఖ్యమంత్రిగా నారా లోకేష్ ఉండబోతున్నారు. ఎవరికి వాళ్ళు ట్వీట్ చేసుకుంటున్న పరిస్థితి అయితే మాత్రము నెలకొన్నాయి. సోషల్ మీడియా వేదికగా ఇటు జనసేనకు సంబంధించి ఎప్పుడైతే డిప్యూటీ సీఎం నారా లోకేష్ అని ఒక ప్రచారం అయితే సాగుతుందో దాన్ని ఖండిస్తూ కూడా జనసేనకు సంబంధించిన పార్టీలో కొంతమంది నేతలు కావచ్చు, వీర మహిళలు కావచ్చు, ఎస్ పవన్ కళ్యాణ్ సీఎం కాబట్టి వీళ్ళే ఎవరైతే ఉప ముఖ్యమంత్రి ఉన్నారో ఆయన సీఎం అయితే ఖచ్చితంగా నారా లోకేష్ అయితే మాత్రం ఉప ముఖ్యమంత్రి అవుతారంటూ కూడా పేర్కొంటున్నారు. కొన్ని అంటే నియోజకవర్గ జిల్లా స్థాయిలో ఉన్న జనసేనకు సంబంధించిన ఏదైతే ఈ వాట్సాప్కి సంబంధించిన మీటింగ్లు ఉన్నాయో అందులో కూడా పార్టీ కోసం పవన్ కళ్యాణ్ ఎంతో కష్టపడి పనిచేశారు, ఎంతో ఇబ్బందులకర పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ నేనున్నట్టు భరోసా కల్పించారు. అటువంటి తరుణంలో కూటమిలో నెంబర్ 1 స్థాయిలో కీ రోల్గా పవన్ కళ్యాణ్ ఉండడం ద్వారానే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటూ కూడా వారు ఒకరికొకరు ఈ చాట్లు చేసుకుంటున్న పరిస్థితి వాట్సాప్ గ్రూపుల్లో కూడా కనిపిస్తుంది. ఇలాంటి తరుణంలో ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఉండగానే నారా లోకేష్కు మరొకసారి డిప్యూటీ సీఎం పదవి ఇస్తారా? రాష్ట్రంలో 2 డిప్యూటీ సీఎంలు ఇస్తారంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గతంలో ఉప ముఖ్యమంత్రులు కూడా అనేక మంది చేసిన పరిస్థితి అయితే మాత్రం ఉన్నాయి. అదేవిధంగా పంజా కొనసాగిస్తారా, లేదంటే ఇది ఒక ప్రచారానికే పరిమితం అవుతుందా? లేదు జన సైనికులు ఊహించినట్టు పవన్ కళ్యాణ్కు సీఎం పదవి ఇచ్చి డిప్యూటీ సీఎం పదవి నారా లోకేష్కు ఇచ్చి చంద్రబాబు నాయుడుకు గవర్నర్ లేదా రాష్ట్రపతి పదవి ఇస్తారా అన్నదైతే వేచి చూడాలి. చర్చ అయితే తెలుగు రాష్ట్రాల్లో జోరుగా ఈ విషయంపై అయితే కొనసాగుతున్న పరిస్థితులు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎటువంటి ఊహాగానాలు లేకుండా చర్చ జరగదు అన్నది కూడా మేధావుల మాటగా కూడా చెప్పుకోవచ్చు. చూడాలి మరి ముందు రోజుల్లో ఎలా ఉండబోతుంది. డిప్యూటీ సీఎంలు రాష్ట్రానికి 2 ఉంటారా, లేక నారా లోకేష్ డిప్యూటీ సీఎం పదవిలో వరించబోతున్నారా, ఎలా ఉంటుంది? ఒకవేళ అలా వరిస్తే జన సైనికులు ఏ విధంగా రియాక్ట్ అవుతారు, ఇలా పలు విషయాలు కూడా తెలియాల్సి ఉంది.